ముంబై వ్యాపారవేత్త మార్గం గోపి జన్మదిన వేడుకలను రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో ఘనంగా నిర్వహించారు. మాజీ వార్డు మెంబర్ గొళ్ళెం నర్సింగ్ ఆధ్వర్యంలో గోపి జన్మదినం సందర్భంగా రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గోపి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు. సామాజిక సంఘ సేవకులు ముంబై వ్యాపారవేత్త మార్గం గోపి జన్మదినం సందర్భంగా నిరుపేద కుటుంబానికి నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్టు తెలిపారు. గోపి ముంబైలో వ్యాపారం చేస్తూ రుద్రంగి గ్రామంపై ఉన్న అభిమానంతో 2 లక్షల రూపాయలతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారని, అలాగే ఎన్నో నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేసి తన మానవత్వాన్ని చాటుకున్నారని అన్నారు. ఆపద ఉన్నచోట గోపి సహాయం ఉండేలా సేవ కార్యక్రమాలు చేశారని అన్నారు. యూత్ సంఘాలకు వినాయక విగ్రహాలు, దుర్గామాత విగ్రహాలు కొనివ్వడమే కాకుండా అన్నదాన కార్యక్రమాలకు సహకారం ఎంతగానో అందించారని అన్నారు. గోపి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈరోజు మరి మార్గం గోపి ముంబై వ్యాపారవేత్త మార్గం గోపి అన్నగారి పుట్టినరోజు సందర్భంగా వేములవాడ మన రాజన్న ఆలయం ముందు ఈరోజు అన్నదానం కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే వారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆ వేములవాడ రాజరాజేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. ఎందుకంటే ఆయన ఎన్నో ఒక నాయకుడు కాకుండా గాని ఎన్నో సేవా కార్యక్రమాలు చాలా చేశాడు. రుద్రంగిలో కావచ్చు, ఇటు మన ఈపపల్లిలో కావచ్చు, హనుమస్పల్లిలో కావచ్చు, ప్రతి ఒక్క ఊర్లో కూడా ఆయన ఎంతో సేవా కార్యక్రమంలో ముందున్నాడు. ఆయనకు వెలువెలుగా ఆ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.